పుట్టినిల్లు వర్సెస్ మెట్టినిల్లు ఫైనల్ ఎపిసోడ్. లక్ష్మి గురించి ఇంట్లో ఉన్న సితారకి కూడా తెలిసిపోయింది. సితార తన భర్తతో బాధగా మాట్లాడిన తరువాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. చూడు సితారా, ఇప్పుడు నీకు కూడా నిజం తెలిసిపోయింది కాబట్టి మా అమ్మ మనసు మార్చటం మరింత సులభమవుతుంది. మా అమ్మ నూనె పోసి నిన్ను పడేయాలని అనుకుంది కదా. నువ్వేం చేస్తావంటే పడినట్టు యాక్టింగ్ చేయి, తర్వాత సంగతి మనం చూద్దాం. అందుకు ఆమె కూడా సరే అంది. కొంత సమయం తరువాత నూనె వైపుగా వెళ్తున్న సితారని వాళ్ల మావయ్య అడ్డుకొని, మీకసలేం తెలీదు, ప్లాన్ నేను వేస్తాను, ఇప్పుడు చూడండి అని అందరినీ పిలిచి ప్లాన్ చెప్పాడు. అందుకు వాళ్ళు సరే అన్నారు. అప్పుడే అతను నూనె మీద జారిపడినట్టుగా పెద్దగా కేక వేశాడు. ఇంతలో ఆ కేక విని లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యయ్యో, నా భర్త కాలు జారి పడిపోయాడు. ఇంట్లో వాళ్ళేం చేస్తున్నారు? తొందరగా రండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, రండి అని అంటుండగా వినీల్, రత్తాలు, సితార ముగ్గురు అక్కడికొస్తారు. అందరూ కలిసి అతన్ని హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్తారు. వాళ్ల పథకం ప్రకారం అక్కడున్న డాక్టర్తో ముందే మాట్లాడటం వల్ల డాక్టర్ అతన్ని పరీక్షించినట్టుగా నటించి, ఇతనికి వెన్నుపూస విరిగిపోయింది, ఇప్పుడు వెంటనే ఆపరేషన్ చేయాలి, లేదంటే ఇతను ఎప్పటికీ నడవలేడు. ఒకవేళ ఆపరేషన్ చేసినా కూడా నడుస్తాడన్న నమ్మకం అయితే గ్యారంటీగా చెప్పలేం అని చెప్పడంతో లక్ష్మి ఒక్కసారిగా కంగుతింది. మనసులో, వామ్మో, ఇప్పుడు 2 కోట్లు ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఉన్న 2 కోట్ల ఆస్తి మొత్తం నా భర్తకే పెట్టాల్సి వస్తున్నట్టుంది. ఓరి భగవంతుడా, నేనొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది. ఇదంతా నా వల్లే జరిగింది. అత్యాశకి పోయి ఏదేదో చేశాను. అయ్యయ్యో అని మనసులో అనుకుంటూ ఉంది. ఇంతలో వినీల్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ముందు ఆపరేషన్ చేయించండి. లక్ష్మి వినీల్తో ఏం చేద్దాన్రా ఇప్పుడు అని మాట్లాడుతుండగా సితార వాళ్ల ప్లాన్ గురించి ఏం చెప్పకుండా తన తల్లిదండ్రులతో, మావయ్య గారు కాలు జారిపడ్డారు, హాస్పిటల్కి రమ్మని చెప్పడంతో సితార తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు. సితార తల్లి తండ్రి ఇద్దరూ కూడా డబ్బు విషయం తెలుసుకున్న తరువాత, చూడు చెల్లెమ్మా, 2 కోట్లంటే మీకున్న ఆస్తి మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే నేనోటి అనుకుంటున్నాను. మా ఇల్లుంది కదా, అది 1.5 కోట్ల విలువ చేస్తుందని ఈ మధ్య మాకు తెలిసింది. ఆ ఇల్లమ్మి ఆ 1.5 కోట్ల మీరు తీసుకోండి. ఎట్టాగైనా బావగారిని గండం నుండి బయటపడేలాగా చూడండి. ఆ మాట వినగానే లక్ష్మి ఆశ్చర్యపోయింది. తన మనసులో, ఎంత మంచి కుటుంబం నుండొచ్చిన అమ్మాయినా నేను ఇబ్బంది పెడుతున్నాను, ఓరి భగవంతుడా అని ఏడుస్తూ అతనితో, అన్నయ్య, మనసులో ఏది పెట్టుకోకుండా ఇంత సాయం చేయడానికి ముందుకొచ్చారు. మీ మేలస్సలు మర్చిపోలేము అని చెప్తుండగా ఇంతలో వినీల్ అక్కడికొచ్చాడు. ఏంటమ్మా, మావయ్య గారితో ఏదో అంటున్నావు? ఏం లేదురా, మీ మామయ్య వాళ్ళింటి నమ్మి డబ్బిస్తానంటున్నాడు. ఉన్న ఒక్క ఇల్లు అమ్ముకొని మీరెక్కడుంటారండి? మాతో పాటు కలిసుంటారా మరి? మా సంగతి తర్వాతలే బాబు, ముందు జరగాల్సిన పనేటో చూడండి అని అనడంతో అందుకతను సరే అన్నాడు. వినీల్ తన స్నేహితుడు రాజేష్ని పిలిచి నాటకం గురించి చెప్పి ఆ ఇల్లు అతను కొన్నట్టుగా ఒక చిన్న నాటకం ఆడమని, డబ్బు తనకి ట్రాన్స్ఫర్ చేశానని చెప్పమని చెప్తాడు. రాజేష్ కూడా ఒప్పుకుంటాడు. రాజేష్ ఆ ఇల్లు కొన్నట్టుగా నాటకం ఆడతాడు. అప్పుడు రాజేష్ సితార తల్లిదండ్రులతో, చూడండి, నేను ఇంటిని ఎలాగో అద్దెకివ్వాల్సిందే. అప్పటి వరకు ఖాళీగానే ఉంటుంది. అదేదో మీరే ఉండండి. కొన్ని రోజుల తర్వాత మేమిక్కడికి షిఫ్ట్ అయ్యే ముందు మీకు చెప్తాం. ₹1 కూడా అద్దె అవసరం లేదులే అని చెప్పడంతో వాళ్ళు సరే అన్నారు. తర్వాత ఆపరేషన్ జరిగినట్టు ఒక నాటకం ఆడి అతన్ని ఇంటికి తీసుకొస్తారు. ఇక ఒకరోజు లక్ష్మీ భర్త తనతో మాట్లాడుతూ, అసలు ఆ రోజు నూనెక్కడి నుండి వచ్చింది? ఎవరు పోసారక్కడ? ఇదంతా నా వల్లే జరిగిందండి. నేను సితారని పడేద్దామని నూనె పోశాను. ఇదంతా కేవలం స్వార్థంతో చేశాను. ఆమె నడుము విరిగిపోతే నాకు నచ్చిన అమ్మాయితో నా కొడుక్కి పెళ్లి చేద్దామనుకున్నాను. కానీ నేనొకటనుకుంటే దేవుడొకటి తలిచాడు అని తన స్వార్థం గురించి చెప్తుంది. ఆ మాట విన్న తరువాత భర్త, ఎంత పని చేసావు? ఆ కుటుంబం మనకెంత ఉపకారం చేసిందో వినీల్ నాకంతా చెప్పాడు.
అలాంటి వాళ్ళ కూతుర్ని ఇబ్బంది పెట్టడానికి నీకు మనసులా వచ్చింది. సితారా చాలా మంచి అమ్మాయి. అవునండి, నిజంగానే చాలా మంచి అమ్మాయి. వాళ్ళ నాన్న వాళ్ళు ఇల్లమ్ముతామన్న వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సరే అంది. ఆ స్థానంలో మరెవరున్నా వద్దంటారు. నిజంగానే తను చాలా మంచి అమ్మాయి. ఎందుకో చెప్పనా, నాకసలు నడుమే విరగలేదు. కేవలం నిన్ను మార్చడం కోసం ఈ చిన్న నాటకం ఆడాం. కానీ సితారతో వినీల్కి ఒక విషయం చెప్పమని చెప్పాను. ఆ రోజు వినీల్ సితార దగ్గరికెళ్ళి, సితారా, చాలా పెద్ద పొరపాటే జరిగింది. ఎందుకంటే నాన్న జారి కింద పడే సమయంలో నిజంగానే బలమైన దెబ్బ తగిలి నడుం నిజంగానే విరిగింది. ఇప్పుడు నిజంగానే డబ్బు ఖర్చవుతుంది. మీ నాన్న వాళ్ళు ఇల్లు అమ్ముతామంటున్నారు. ఏం చేయమంటావు? సరేనండి, ఆ ఇల్లు అమ్మేద్దాం. మా అమ్మ నాన్న మనతో పాటు ఉండడానికి అత్తగారిని ఒప్పించండి. అంతకంటే నేను ఇంకేం కోరుకోవట్లేదు. అదంతా నేను చూసుకుంటానులే అని చెప్పేసి నా దగ్గరికొచ్చి అదే విషయం చెప్పాడు. ఆ మాట విని నాకు చాలా బాధేసింది. అంత మంచి అమ్మాయిని నువ్వెలా బాధ పెడుతున్నావు? నిజంగా నాకు చాలా బాధగా ఉందండి. కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది. మా అన్నయ్య గారి ఇల్లు పోలేదు. పిలిపించి అదే విషయం చెప్పండి వాళ్ళకి. అందుకతను సరే అని వినీల్ని పిలుస్తాడు. వినీల్ అక్కడికి రావడంతో విషయం చెప్తాడు. అమ్మా, నీలో ఇంత మార్పు ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. దీనంతటికీ కారణం మన రత్తాలు. తనే లేకపోతే ఇదంతా జరిగేది కాదు అని రత్తాలుని పిలిచాడు. రత్తాలు, నువ్వు చాలా మంచి పని చేసావు. నాతో ఉన్నట్టు నటించి సితారకి బలమైన వెన్నుముకలాగా ఉన్నావు. అందుకే ఇదంతా సాధ్యమైంది. నువ్వు చేసిన మేలు మర్చిపోలేము. నీ వల్ల మేము మా కుటుంబంతో సంతోషంగా ఉన్నాం. నేను పూర్తిగా అందరినీ అర్థం చేసుకున్నాను అని చెప్పడంతో రత్తాలు సంతోషంగా, అయితే అమ్మా, ఈరోజు అందరికీ బిర్యానీ వండి పెడతాను. నేను కూడా ఈ ఇంటికి తీసుకెళ్తా. ఇది నీ ఇల్లు రత్తాలు. నీకేం కావాలంటే అది చేసుకుని తినొచ్చు. ఏం కావాలంటే అది తీసుకెళ్ళొచ్చు. అందుకు రత్తాలు సంతోషిస్తూ నవ్వుతుంది. వినీల్, రాజేష్ ఇద్దరూ కూడా సితార తల్లిదండ్రుల దగ్గరికెళ్ళి వాళ్ళని తీసుకుని ఇంటికొచ్చి జరిగిన విషయమంతా అందరి ముందు వివరిస్తారు. అది విన్నవాళ్లు సంతోషిస్తూ, ముందు అన్నయ్య గారికి ఏం కాలేదని సంతోషం, ఇకపోతే మా ఇల్లు మాకు ఉందన్న ఆనందం. చాలా చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరికీ నేను మళ్ళీ క్షమాపణ చెప్తున్నాను. అలాగే సితారని కూడా క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పడంతో సితార నవ్వుతూ, జరిగిందంతా మర్చిపోండత్తయ్యా అంది. అప్పుడే పెళ్లిళ్ళ పేరయ్య అక్కడికొచ్చాడు. అమ్మా, మీరు మీ అబ్బాయికి సంబంధం చూశారు కదా? ఇప్పుడు అవసరం లేదు పంతులు గారు, దాని గురించి వదిలేయండి. నా కోడల్ని ఇప్పుడు నేను బాగా చూసుకుంటాను. మంచిదమ్మా, అలాంటి విషయమే చెబుదామని ఇక్కడికి వచ్చాను. మీరు చూసిన అమ్మాయికి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి వారం రోజుల్లోనే అత్తామామ ఇద్దరిని అనాథాశ్రమంలో పడేసిందంట. పాపం, వాళ్ళు బోరుమని ఏడుస్తున్నారు. అలాంటి అమ్మాయి మీకు కోడలిగా వస్తే మీ పరిస్థితి ఏమిటో ఆలోచించండి. వామ్మో, నేను చాలా పెద్ద గండం నుండే బయటపడ్డాను. భగవంతుడి దయ వల్ల నాకు బంగారం లాంటి కోడలుంది. నాకింక ఎవ్వరూ అవసరం లేదు బాబు అని అనడంతో అందరూ కూడా నవ్వుకున్నారు. పాపం, ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఏంటో. మరేం పర్వాలేదమ్మా, ఆ ఇంటికి మన రత్తాలు పని మనిషిగా వెళ్తుంది. తర్వాత కథంతా తనే నడిపిస్తుంది. ఏమంటావు రత్తాలు? ఓ, తప్పకుండా రేపే పనిలో చేరి ఆ కోడలికి బుద్ధి చెప్పి అత్తామామని ఇంటికి తీసుకొస్తానుగా. శభాష్, ఇలాంటి పని మనిషి ఇంట్లో ఉంటే ఆ కుటుంబం సంతోషంగానే ఉంటుంది అని అందరూ పొగిడారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.